హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సోమశేఖర్. మీరు చూస్తున్నారు SSTech.in. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒరాకిల్ VM వర్చువల్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. అసలు వర్చువల్ బాక్స్ ఎందుకు వాడతారు? వర్చువల్ బాక్స్ అనేది ఒక ఓఎస్లో మల్టిపుల్ ఓఎస్ వాడడానికి వాడతారనమాట. ఇప్పుడు నేను ఉబంటు సిస్టమ్ వాడుతున్నాను, అందులోనే విండోస్ అండ్ కలీ లినక్స్ వాడాలనుకోండి. అప్పుడు అలాంటి టైంలో వర్చువల్ బాక్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అదర్వైజ్ డ్యూయల్ బూట్ చేసుకోవచ్చు, అది కూడా ఒక మెథడ్ అనమాట. ఇది సేఫ్ మెథడ్ అనమాట, డ్యూయల్ బూట్ కాకుండా వర్చువల్ బాక్స్ వాడడం అనేది. సో వర్చువల్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి వర్చువల్ బాక్స్ అని టైప్ చేయండి. వర్చువల్ బాక్స్ అనగానే ఇలా వస్తుంది అనమాట. ఒరాకిల్ VM వర్చువల్ బాక్స్ ఏం చేస్తారా, ఇది అఫీషియల్ సైట్ అనమాట. ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. అఫీషియల్ సైట్లోనే ఈ సైట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనది లినక్స్ సంబంధించిన సిస్టమ్ కాబట్టి లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ తీసుకుందాం. ఎందుకంటే నేను వాడుతుండేది Ubuntu 18.04. సో లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇక్కడ చూసినట్లయితే వర్చువల్ బాక్స్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సంబంధించి ఉన్నాయన్నమాట. వర్షన్స్ Ubuntu 18.04, 16.04, అలాగే 14.04. మీరు ఏ సిస్టమ్ ఉంటే ఏ వర్షన్ అయితే ఆ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి అనమాట, ఆ ఫైల్ని. సో మీ వర్షన్ తగ్గ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలా. ఇంకా అలాగే అన్ని ప్లాట్ఫామ్స్లో ఫ్లెక్సిబుల్గా వర్క్ అవ్వడానికి ఒక ఎక్స్టెన్షన్ ప్యాక్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆ ఎక్స్టెన్షన్ ప్యాక్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఎక్స్టెన్షన్ ప్యాక్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్క్రోల్ డౌన్. ఇక్కడ ఉంది చూసారు, ఆల్ సపోర్టెడ్ ప్లాట్ఫామ్స్ అనేసి. ఆ ఎక్స్టెన్షన్ ప్యాక్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ అయిన ఫైల్స్ వచ్చి డౌన్లోడ్స్లో ఉంటాయి కదా. వీటిని అయితే డెస్క్టాప్ మూవ్ చేసుకుందాం. సెలెక్ట్ దిస్, మూవ్ టు డెస్క్టాప్. డెస్క్టాప్కి అయితే మూవ్ చేసుకుందాం. దాని టర్మినల్ ఓపెన్ చేయండి. టర్మినల్ ఓపెన్ చేసి CD డెస్క్టాప్ అనేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. యాజ్ యూజువల్ ఎలా ఉందో అలాగే టైప్ చేసేయండి. స్మాల్ CD క్యాపిటల్ D ESKTOP. ఓకే. దాని తర్వాత sudo dpkg -i ఈ పాత్ ఏ ఫైల్ అయితే ఫైల్ కాపీ చేసుకొని జస్ట్ పేస్ట్ చేసేయండి అనమాట. ఎందుకంటే పాత్ అదే ఇవ్వాలన్నమాట. దాని తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, సిస్టమ్ పాస్వర్డ్ అయితే టైప్ చేయండి. లీవ్ ఇట్ ఫర్ ఇట్. ఇన్స్టాలేషన్కి అయితే ఒక 1 or 2 minutes 1 minute తీసుకుంటుంది అనమాట. ఇప్పుడైతే sudo apt -f ఇన్స్టాల్ అనేసి టైప్ చేయండి. వెయిట్ ఫర్ 1 second. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది అనమాట. మీకు కానీ నెట్ స్పీడ్ బాగుంటే గవాన్ అవుతుంది అనమాట. సారీ నెట్ స్పీడ్ సంబంధం లేదనమాట ఇది. ఇప్పుడు మనకు హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దెన్ ఎక్స్టెన్షన్ ప్యాక్ని ఓపెన్ చేసి
సెర్చ్ బాక్స్లో వర్చువల్ బాక్స్ అనేది ఓపెన్ చేయండి. ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అని టైప్ చేసి వర్చువల్ బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్లో ఫ్లెక్సిబుల్గా వర్క్ అవ్వాలి కదా. సో దెన్ ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ ఇచ్చి పర్మిషన్స్ ఇచ్చేయండి, అగ్రీ ఇచ్చేయండి. దెన్ మీ సిస్టమ్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ని టైప్ చేసేయండి. ఇన్స్టాలేషన్ ఎక్స్పీరియన్స్ అయిపోయిందనమాట 90% అయితే. ఈ ప్రాసెసింగ్ ఏదైతే అయిందో ఇది అయిపోతే అయిపోయినట్టే అనమాట. ఓకే, మనకు ఒరాకిల్ వర్చువల్ మిషన్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో ఇక్కడ న్యూ అనేసి ఉంది చూసారా, న్యూ అండ్ యాడ్ ఆర్ న్యూని క్రియేట్ చేసామంటే ఇక్కడ మనకు ఒక నేమ్ ఇచ్చుకోండి. మీకు ఇక్కడ నేమ్ ఇచ్చుకొని దెన్ మీరైతే ఓఎస్ అయితే నెక్స్ట్ ఓఎస్ ఏదైతే వాడాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ ఇప్పుడు మనం వర్చువల్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మాత్రం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎస్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.